శ్వాసకు మంత్రం, అది ఉపదేశం. శ్వాసకే ఉపదేశం ఇచ్చిన బాబా గారు ఎప్పుడైతే బాబా గారిని పదాలను దర్శించుకుంటామో, వారి సాన్నిధ్యంలోకి వెళ్తామో, వారి ప్రవచనాల ద్వారా, వారి దృష్టి ద్వారా, వారి అభయస్థం ద్వారా, ఇలా 4 రకాలుగా మన లోపల శక్తిపాతం మన లోపల కలిగి ఆ శక్తి జాగృతి అయి మనము ధ్యానంలో కూర్చోగలుగుతాము. బాబా గారు దర్శించుకోగానే అప్పుడు కళ్ళెంబట నీళ్ళు వస్తాయి. మరి ఎందుకు వస్తాయి? మామూలుగా కూర్చుంటే ఏడుపు రాదే, మరి మనకు కళ్ళకెళ్ళి ఎందుకు నీళ్లు రావు. మనం ఎక్కడమైనా మొక్కుతాం. ఇప్పుడు మందిరాలకు వెళ్తే, మందిరానికి వెళ్తాం కదా, ఆంజనేయుడు మందిరికి వెళ్తాము, సాయిబాబా మందిరికి వెళ్తాము, ఇంకే ఎన్నో మందిరాలకు వెళ్తాం. మరి అక్కడ ఇట్లా మనం తల ఆంచగానే మనకు ఏడుపు ఎందుకు రాదు? నీళ్ళు ఎందుకు వర్షించాయి? రాదు. అక్కడ మహాత్ముడి యొక్క తపశక్తి లేదు. అక్కడ నాకు ఇది అనుభవం అయింది కాబట్టి చెప్తున్నా. ఇది ఎందుకు? ఒకసారి గజానన్ బాబా మందిర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ అక్కడ మహారాష్ట్ర. నేను అక్కడ గజానన్ బాబా గారు కూడా సమాధి అయ్యారు. మరి ఆ సమాధిని నేను అక్కడ అందరితో లైన్లో నిలబడి నేను దర్శించుకున్నా. నిజంగా మరి నేను ఇక్కడ పాట్నాపూర్లో సమాధి మందిర్లో దర్శించుకుంటే మనకేమొస్తుంది? జాగృతి అవుతుంది, దర్శనం అవుతుంది. నిజమైన దర్శనం ఎక్కడ అవుతుంది? పాట్నాపురంలో. ఎప్పుడైతే మనం తల ఆనుస్తామో ఆ పాదాల దగ్గర ఏమొస్తుంది? మనకు ఆటోమేటిక్గా మనకు కరెంట్ షాక్ లాగా అవుతుంది, లేకపోతే అద్వితీయమైన ఆనందం, ఆత్మానందం కలుగుతుంది, లేకపోతే కళ్ళల్లోకి వెళ్ళి నీళ్లు కారుతాయి, లేకపోతే శరీరము కంపిస్తుంది. ఇది అందరికీ, ప్రతి ఒక్కరికి బాబా దర్శనం చేసుకున్న వారికి అనుభవాలు అవుతున్నాయి. నేను కూడా అలాగే గజానన్ బాబా సమాధిని నేను దర్శించుకున్నాను ఇట్లా. కానీ నాకు ఏమీ అనిపించడం లేదు. ఇది నాకు అనుభవం అయింది. అరే, అక్కడ నేను బాబా దర్శనం చేసుకుంటే సమాధిది ఇట్లా అవుతుంది, మరి ఇక్కడ ఎందుకు అయితే లేదని అనుకున్న తర్వాత వారం రోజులకు నేను బాబాగారి దర్శనానికి వచ్చిన. బాబాగారి దర్శనం చేసుకున్న తర్వాత బాబా ఇలాగే చూస్తున్నారు నాకు. బై దర్శనం అయిందా? బై దర్శనం చేసుకున్నావా అంటున్నారు. బాబా ఎందుకు అంటున్నారు ఇట్లా? దర్శనం చేసుకున్నావా అంటున్నారు. నాకు అర్థమైంది. బాబా అక్కడ అడుగుతున్నారు. నాకు దర్శనం కాలేదని నాకు నా లోపల తెలుసు కదా, అది కూడా బాబాకు తెలుసు. ఎందుకంటే బాబా అంతర్యామి. మనం బాబాకు చెప్పవలసింది ఏమీ లేదు. మనం ఏం చేస్తున్నాము, ఎక్కడికి పోయినాము, ఎవరిని దర్శించుకుంటున్నాము, ఏం చేస్తున్నాము, అంతా